ఫ్రెండ్స్ మనకి ఎన్ఎండిసి లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి వీడియో అయితే ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మనం ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాము. ఆన్లైన్లో వచ్చి స్టార్టింగ్ డేట్ వచ్చి మార్చ్ 11, ఎండింగ్ డేట్ వచ్చి మార్చ్ 31 ఫ్రెండ్స్. మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఆన్ ఆర్ బిఫోర్ ఏప్రిల్ 15 లోపల అయితే మనం పోస్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ తెలుపబడిన అడ్రస్కి అయితే మనం పోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనము ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాము. ఇక్కడైతే తెలిపిన వెబ్సైట్ని మనము అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే రాశారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మెన్షన్ చేశారు www.nmdc.co.in. ఈ వెబ్సైట్ని మనం క్లిక్ చేయడం ద్వారా అక్కడ తెలిపిన అఫీషియల్ వెబ్సైట్ని క్లిక్ చేయడం ద్వారా అయితే మనకి ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎన్ఎండిసి అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే కెరీర్లో మనం క్లిక్ చేసిన ద్వారా ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఎన్ఎండిసి నుంచి అయితే 2 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకటి జూనియర్ ఆఫీసర్, నెక్స్ట్ వచ్చి వర్క్ మ్యాన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నేనైతే ఇప్పుడు వర్క్ మ్యాన్కి సంబంధించిన గురించి అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 5 2021 ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్. క్లిక్ హియర్ ఫర్ ది కంప్లీట్ నోటిఫికేషన్ అప్లయింగ్ ఆన్లైన్. దీన్ని మనం క్లిక్ చేయడం ద్వారా మనకైతే ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. వెయిట్ చేద్దాం, లోడింగ్ అవుతుంది. ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే అడ్వర్టైజ్మెంట్, దానికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ ఫైల్ అయితే ఇందులో ఉంది. ఆన్లైన్ అప్లై, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫైల్. మనం ఆఫ్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడైతే దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే పీడిఎఫ్లో ఉంది ఫ్రెండ్స్. అది డౌన్లోడ్ చేసి మీరు ఆఫ్లైన్లో కూడా అప్లై చేయొచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేసినా కూడా మనం పోస్ట్ అయితే చేయాలి, ఆన్లైన్లో అప్లై చేసినా కూడా పోస్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అప్లై ఆన్లైన్ మనం క్లిక్ చేయడం ద్వారా మనకైతే ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. వెయిట్ చేద్దాం, లోడింగ్ అవుతుంది. ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. క్లిక్ టు ది వ్యూ అండ్ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్. ఈ పోస్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే డౌన్లోడ్ చేసి ఒకసారి చదవండి ఫ్రెండ్స్. ఇక్కడైతే రెండు ప్లేస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. క్లిక్ టు అప్లై హియర్, అప్లై పోస్ట్ ఇన్ టు BIOM కిరండూల్ కాంప్లెక్స్, నెక్స్ట్ వచ్చి బచలీ కాంప్లెక్స్. మీరు ఏ లొకేషన్కి అప్లై చేయాలో అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మీకు చూపించడానికైతే కిరండూ కాంప్లెక్స్ని అయితే అప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై పొజిషన్, నేనైతే ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. యూ హ్యావ్ టు సెలెక్టెడ్ ఆప్షన్ ఇన్ టు BIOM కిరండూ కాంప్లెక్స్. మీరు కన్ఫర్మ్ అయితే ఓకే అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ టు ది క్రియేట్ లాగిన్, ఆల్రెడీ లాగిన్ ఇంటూ క్యాండిడేట్ క్లిక్ హియర్ టు ది కంప్లీట్ ప్రాసెస్. ఫస్ట్ అయితే మనము ఒక రిజిస్ట్రేషన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ టు క్రియేట్ లాగిన్, ఇక్కడైతే మనం క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ అయిన తర్వాత ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం అయితే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే చేయాలి. దీంట్లో ఏ డేటా అడుగుతున్నారంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ పేరు అయితే మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడైతే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు 10th మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఎంట్రీ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ SSC మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా అప్లై చేయాలి. పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడైతే 3 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫీల్డ్ అటెండెంట్, మెయింటెనెన్స్ అసిస్టెంట్, MCO గ్రేడ్ 3.
మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫీల్డ్ అటెండెంట్కి అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మీ పర్సనల్ యొక్క మెయిల్ ఐడిని ఇక్కడ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. మీ పర్సనల్ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ రీఎంట్రీ మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఎంటర్ చేయాలి. మీరు పాస్వర్డ్ క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. మినిమం 4 క్యారెక్టర్ ఉండాలి. మీ మొబైల్ నంబర్ అంటే మీ మొబైల్ నంబర్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇవన్నీ మీ గైడెన్స్ చదివిన తర్వాత మీరు ఎస్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి డీటెయిల్స్ మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మెయిల్ ఐడి మీరు కరెక్ట్గా ఇచ్చారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మరి పాస్వర్డ్ మీకు గుర్తుండేలాగా ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఫైనలీ మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ పోస్ట్కి సంబంధించిన మెసేజ్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ఐడి. ఫైనలీ మీరు డేటా మొత్తం కరెక్ట్గా ఉంటే ఎస్ అని క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం ద్వారా జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. ఈ రిజిస్ట్రేషన్ నంబర్తో మీరు లాగిన్ అయ్యి మీ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ డేటా అయితే ఫిల్ చేయాలి. అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరంతా డేటా ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే సబ్మిట్ చేసిన తర్వాత మీరు యొక్క మెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. అదేవిధంగా మీరు మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రొసీజర్ టు లాగిన్ క్లిక్ చేస్తే మీరు ఒకసారి క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన మెయిల్ ఐడి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరైతే మెయిల్ ఐడి, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మనం ఈ విధంగా అయితే 4 స్టెప్లు అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ 4 స్టెప్ల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ పూర్తిగా. ఫస్ట్ దానిలో వచ్చి ఫిల్ అప్లికేషన్, అప్లోడ్ ది ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. థర్డ్ వన్ వచ్చి క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, క్యాస్ట్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఫైనలీ మీ రివ్యూ చేయాలి, ప్రివ్యూ. క్లిక్ హియర్ టు బి ప్రివ్యూ అప్లికేషన్, సబ్మిట్ అప్లికేషన్. ఫోర్త్ వన్ వచ్చి ప్రింట్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు అయితే మొత్తం డీటెయిల్స్ అయితే అందులో వస్తాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్, మీరు డేటా మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత లాగౌట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే ఫిల్ అప్లికేషన్ గురించి అయితే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ పేజ్. క్లిక్ హియర్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్ పెండింగ్. క్లిక్ హియర్ టు ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పెండింగ్. క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ డీటెయిల్స్ కంప్లీట్. ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ అయితే ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనము క్లిక్ హియర్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆల్రెడీ నేనైతే పేరు అయితే ఇచ్చాను కాబట్టి ఇక్కడ వచ్చింది మిస్టర్, మిసెస్, ఏది సెలెక్ట్ కావాలో అది సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీరు జెండరా, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో ఇక్కడైతే ఆల్రెడీ మెన్షన్ అవుతుంది ఫీల్డ్ అటెండెంట్. ఓకే ఫ్రెండ్స్, ఏకైతే ఫాదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చి ప్రజెంట్ అడ్రస్ ఇక్కడైతే ఫిల్ చేయాలి. మీ ప్రజెంట్ హౌస్ నంబర్, నెక్స్ట్ విలేజ్, ఏరియా, తహసీల్దారా, నెక్స్ట్ టౌన్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. ఒకవేళ రెండు ఒకే అడ్రస్ అయితే మీరు ఇక్కడైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చి డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. మెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఈ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాం కాబట్టి ఇక్కడైతే మెయిల్ ఐడి చూపిస్తుంది. మీ యొక్క కాంటాక్ట్ నంబర్, ఎస్టీడీ, నెక్స్ట్ టెలిఫోన్ నంబర్, మెయిన్గా మొబైల్ నంబరు ఇవ్వండి ఫ్రెండ్స్, మొబైల్ నంబరు. ఆ తర్వాత మీ క్యాస్ట్ ఏంటి ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఓపెన్ చేస్తాను ఒకసారి. రిలీజియన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, మీరు ఏదైతే దానికి సంబంధించి అయితే అది సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కేటగిరీ, మీరు ఏ కేటగిరీ సంబంధించాలో అది సెలెక్ట్ చేసుకోండి. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్సీ,
ఎస్సీ ఎస్టీ మీరు దేనికి సంబంధించారో అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నియర్ రైల్వే స్టేషన్ ఇక్కడైతే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు మ్యారేజ్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు పీడబ్ల్యూడి ఉంటే ఎస్ ఆర్ నో. ఎస్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మాదైతే నో. నెక్స్ట్ వచ్చి నేషనాలిటీ ఇండియన్, ఇది కామన్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. మీరు ఒకవేళ ఆర్ యూ పర్మనెంట్ ఎంప్లాయీ ఆఫ్ ఎన్ఎండిసి, ఒకవేళ ఎంప్లాయీ అయ్యి ఉంటే మీరు ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. ఆర్ యూ మీరు ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ అయితే మీరు ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీరు సేవ్ పర్సనల్ క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఫస్ట్ పేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే ఆల్రెడీ చూపిస్తుంది ఫ్రెండ్స్, మీరు ఎంటర్ చేయాలా కాదా, మీరు ఎలిజిబుల్లా కాదా, ఇక్కడైతే క్లియర్గా చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్దాం ఫ్రెండ్స్. పర్సనల్ డీటెయిల్స్ని సేవ్ చేసిన తర్వాత ఒకసారి మనం పర్సనల్ డేటాని సేవ్ చేసేటప్పుడు ఒకసారి మీ డేటా మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోండి ఇప్పుడే. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ మనం సేవ్ చేసిన తర్వాత పర్సనల్ డేటా సక్సెస్ఫుల్లీ సేవ్డ్. నెక్స్ట్ బ్యాక్ క్లిక్ చేయడం ద్వారా సెకండ్ స్టెప్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం డేటా ఫిల్ చేసాం కాబట్టి కంప్లీట్ అని వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చి క్లిక్ హియర్ టు ది ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పెండింగ్. మనం ఇప్పుడు దీన్ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే ఏవే ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. సెలెక్ట్ క్వాలిఫికేషన్ లెవెల్. నెక్స్ట్ ఒకవేళ యాడ్ క్వాలిఫికేషన్, ఎక్స్ట్రా యాడ్ ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్ట్కి అయితే ఐటీఐ 10th, ఇంకా డిప్లొమా వాళ్ళకి అయితే అది కూడా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కింద అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ విధంగా యాడ్ చేయాలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏ క్వాలిఫికేషన్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మిడిల్ పాస్, నెక్స్ట్ 12th ఐటీఐ. నేనైతే మిడిల్ పాస్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ క్వాలిఫికేషన్ ఇక్కడ యాడ్ చేయాలి. ఆ తర్వాత దీనిలో డేటా అయితే ఫిల్ చేయాలి. ఏ డేటా ఫిల్ చేయాలో చూద్దాం. క్వాలిఫికేషన్ డిగ్రీ నేమ్ అంటే 10th క్లాసు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏది, నెక్స్ట్ డ్యూరేషన్ ఇయర్ మీరు ఎప్పుడు చదివారు, నెక్స్ట్ పాసింగ్ ఇయర్, బోర్డ్ యూనివర్సిటీ, మార్క్స్ స్కీమ్, మార్క్స్ వచ్చి పర్సంటేజా లేకపోతే చూద్దాం, పర్సంటేజ్, మార్క్స్ అండ్ గ్రేడ్స్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత వచ్చి అగ్రిగేట్ పర్సంటేజు, డెలివరీ మోడ్ అది ఒకసారి క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో ఏముందో ఫుల్ టైమా, ఫుల్ టైమ్ అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ పార్ట్ టైం అయితే పార్ట్ టైం సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కరెస్పాండెన్స్ అయితే కరెస్పాండెంట్. ఫైనల్గా మీరు డేటా ఫిల్ చేసిన తర్వాత సేవ్ క్వాలిఫికేషన్ క్లిక్ చేస్తే మనం ఫైనల్గా సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లోకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. మీ డేటాని ఫిల్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఫిల్ చేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ని క్లిక్ చేద్దాం, థర్డ్ స్టెప్లోకి వెళ్దాం. ఇప్పుడైతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనం యాడ్ చేసిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే వచ్చింది. ఒకవేళ ఏదైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ వెళ్ళండి, డిలీట్ చేయాలంటే డిలీట్ చేయండి. నేను జస్ట్ మీకు తెలియజేయడానికి అయితే నేనైతే ఫిల్ చేస్తున్నాను. ఒకవేళ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అయితే ప్లస్ ఇక్కడైతే సెలెక్ట్ చేయాలి. 12th అయితే యాడ్ క్వాలిఫికేషన్ క్లిక్ చేయండి. నేనైతే ఇప్పుడైతే ఏం యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, నేనైతే 10th క్లాస్ సంబంధించి నేనైతే చూపిస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. క్లిక్ హియర్ టు బి కంప్లీట్. దీనికైతే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఈ పోస్ట్కి, జస్ట్ ఒకసారి క్లిక్ చేసి చూస్తున్నాను. ఇక్కడైతే ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ పోస్ట్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే అప్లోడింగ్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఇది మనం క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకైతే పేజ్ అయితే లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్.
రిప్లై ఇవ్వడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇక్కడైతే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము. సైజ్ అప్లోడ్ ది ఇమేజ్ సైజ్ షుడ్ నాట్ టు బి గ్రేటర్ దాన్ 50 KB. ఇమేజ్ షుడ్ నాట్ టు బి అంటే ఫార్మాట్ ఏ ఫార్మాట్లో ఉండాలి అంటే జేపీజీ, నెక్స్ట్ జేపీజీఈ ఓన్లీ. ఈ ఫార్మాట్లో ఉంటేనే పేజ్ అయితే అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫోటోగ్రాఫ్ మళ్ళీ సిగ్నేచర్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అప్లోడ్ చేసి చూద్దాం మనము. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 50 KB. నెక్స్ట్ ఫార్మాట్ వచ్చి జేపీజీ, నెక్స్ట్ జేపీఈజీ ఫార్మాట్లోనే మనం అప్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ను క్లిక్ చేద్దాం. నెక్స్ట్ను క్లిక్ చేయడం ద్వారా మనకి పేజ్ అయితే లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైనల్గా మనమైతే ఇక్కడైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. మీది డాక్యుమెంట్ ప్రూఫ్ వచ్చి అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అప్లోడ్ చేయాలంటే మనం 10th మార్క్ లిస్ట్ అప్లోడ్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ డాక్యుమెంట్ సైజ్ షుడ్ నాట్ టు బి ఎక్సిడ్ 300 KB, మించకూడదు. నెక్స్ట్ పీడిఎఫ్ ఫైల్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫీల్డ్ అటెండెంట్ ఈస్ క్యాండిడేట్ ఈజ్ నాట్ హ్యావింగ్ మెట్రిక్ అండ్ 10th క్వాలిఫికేషన్ దెన్ హ్యావ్ టు షుడ్ బి అప్లోడ్. ఈ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చి ఐటీఐది ఉంటే ఐటీఐది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఐటీఐ ఫైనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇవి వచ్చి 300 KB పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. సేమ్ ఇది కూడా 300 KB ఫార్మాట్ వచ్చి పీడిఎఫ్లో ఓన్లీ పీడిఎఫ్లోనే మనం అప్లోడ్ చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ని క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ప్రివ్యూ అయిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ ఆప్షన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని మెన్షన్ అయితే చెప్పారు ఫ్రెండ్స్, అది కొద్దిగా మీరు చదవండి. నెక్స్ట్ ఫైనల్గా మీరు యాక్సెప్ట్ అండ్ కన్ఫర్మ్ విత్ ది అండర్టేకింగ్ ఎస్ ఆర్ నో. పైన మీరు తెలిపిన అన్ని ఎస్ అయితే ఎస్ ఇవ్వండి. ఎస్ క్లిక్ చేసుకున్నాను నేనైతే అండర్టేకింగ్. నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడైతే ఒకటైతే మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వన్స్ ద పేమెంట్ హ్యాస్ బీన్ మేడ్ త్రూ ది యూ విల్ నాట్ టు బీ అలౌడ్ టు ది చేంజ్ మోడిఫికేషన్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్. మీరు అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి చేంజెస్ అవ్వదు. ఒకవేళ సబ్మిట్ చేసిన తర్వాత అంటే పేమెంట్ అయిన తర్వాత ఎటువంటి చేంజెస్ అయితే అవ్వదు. అదే ఇక్కడైతే క్లియర్గా కింద కూడా మెన్షన్ చేశారు నోట్లో, మోడిఫికేషన్ ఎడిటింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ నాట్ అలౌడ్ ఆఫ్టర్ ది సబ్మిషన్. ఓకే ఫ్రెండ్స్, అందుకని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి సబ్మిట్ చేసే ముందు. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడైతే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ టు ఫర్ ది పేమెంట్ ఎస్ అయితే క్లిక్ చేసి మీరు పేమెంట్ దాంట్లోకి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. కొంతమందికి అయితే ఫ్రీ ఉంది, SC ST వాళ్ళకైతే ఫ్రీ ఉంది. అన్రిజర్వ్ క్యాండిడేట్ వాళ్ళైతే 150 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో కూడా పేమెంట్ చేయొచ్చు. ఫైనల్గా నేనైతే ఎస్ అని క్లిక్ చేసి పేమెంట్ దాంట్లోకి అయితే వెళ్తున్నాను. ఎస్ సబ్మిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే క్లియర్గా ఒకసారి చూసుకోండి పేరు మీదే కాదా అని ఒకసారి పేజ్ చెక్ చేసుకోండి. నేమ్, ఫాదర్ నేమ్, నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ మెయిల్ ఐడి, మీరు అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 150 రూపీస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ప్లస్ పేమెంట్ ఛార్జ్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒకసారి క్లిక్ చేద్దాం. ఇక్కడైతే మెన్షన్ చేశారు నోట్లో, డు నాట్ ఫ్రెష్ పేజ్ ప్రెస్ F5 కీ. పేజ్ అయితే రిఫ్రెష్ అయితే చేయొద్దని నేనైతే చెప్తుంది. ఇంకా పేమెంట్ ప్రాసెస్లోకి వెళ్దాము. క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే క్లిక్ చేద్దాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక మెసేజ్ అయితే వస్తుంది, అది చూద్దాం. SBI కలెక్ట్ పేమెంట్ ఆఫ్టర్ ది సక్సెస్ఫుల్ పేమెంట్ అప్లోడ్ ది రిసిప్ట్ కాపీ, సబ్మిట్ యువర్ పేమెంట్ డీటెయిల్స్, కంప్లీట్ ది అప్లికేషన్ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓకే చేద్దాము. ఇక్కడైతే సబ్మిట్ చేద్దాం పేమెంట్ డీటెయిల్స్. సబ్మిట్ చేద్దాం. యూ విల్ బి అప్లోడ్ ది చలానా స్లిప్ అయితే అప్లోడ్ చేయాలి. మీ పేమెంట్ ఎంత ఉంది మెన్షన్ చేయాలి, పేమెంట్ డేట్ వేయాలి. ఆ తర్వాత సబ్మిట్ ది రెఫరెన్స్ నెంబర్ ఎస్. ఆ తర్వాత కంప్లీట్ ది సబ్మిట్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒకటి మెన్షన్ అయితే చేశారు చూడండి. ఇక్కడైతే
అప్లోడ్ రిసిప్ట్ ఫైల్ షుడ్ నాట్ టు బి 250 KB. ఓన్లీ PDF ఫైల్లో అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మోడిఫికేషన్ ఎడిటింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ నాట్ అలౌడ్ టు సబ్మిట్. మాటికి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. మీ అప్లికేషన్ చలానా స్లిప్ అప్లోడ్ చేయాలి. ఎంత KB ఉండాలంటే 250 KB ప్లస్ PDF ఫార్మాట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఫిల్ అప్లికేషన్ కంప్లీటెడ్ ఉంది, ఫోటో అండ్ సిగ్నేచర్ కంప్లీటెడ్ ఉంది, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కంప్లీటెడ్ ఉంది, మేక్ పేమెంట్ వచ్చి కంప్లీట్ ఉంది. నెక్స్ట్ వచ్చి ప్రింట్ అప్లికేషన్. మీరు పేమెంట్ చేసిన తర్వాత మనకైతే పేమెంట్ వచ్చి ఎంటర్ ది డీటెయిల్స్ ఆఫ్ ది పేమెంట్. మీరు ఆన్లైన్లో కూడా పేమెంట్ చేయొచ్చు, ఆఫ్లైన్లో కూడా పేమెంట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా మీరు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీరు ఫైనల్గా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని దానితో పాటు డాక్యుమెంట్ ఫ్రెండ్స్, ఫైనల్గా మనం పేమెంట్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ పేజ్ని మనము ప్రింట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే మెన్షన్ చేశారు, చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనము ఈ పేజ్ని కట్ చేసుకోవాలి. ఈ పేజ్ని మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ని కట్ చేసిన తర్వాత సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ ది సర్టిఫికేట్స్ మనం ఎన్వలప్ కవర్ పైన ఈ అడ్రస్ని అతికించాలి ఫ్రెండ్. అతికించి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు సర్టిఫికేట్ని అటాచ్ చేసి పంపించాలి ఫ్రెండ్స్. ఈ అడ్రస్ తెలిపిన అడ్రస్కి పంపించాలి ఫ్రెండ్స్. క్లియర్గా ఉంది కదా ఫ్రెండ్స్? ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఫైనల్గా సబ్మిట్ అయిన తర్వాత అడ్రస్ లేబుల్ ఫ్రెండ్, ఇది మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఆ ప్రింట్లోనే ఇదైతే వస్తుంది. ఇది కట్ చేసి మీరు ఎన్వలప్ కవర్ పైన పేస్ట్ చేసి మీరు ఈ అడ్రస్కి పంపించండి ఫ్రెండ్స్. అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాలి. ఇక్కడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్, డాక్యుమెంట్స్ ఆఫ్ ది ప్రూఫ్ ఆఫ్ ఏజ్, క్వాలిఫికేషన్ ఇంక్లూడింగ్ మార్క్ షీటు, దానితో పాటు షుడ్ టు బి అటాచ్డ్ ప్రింట్అవుట్ ది అప్లికేషన్ ఫామ్స్ హ్యావింగ్ ఆటో జనరేటెడ్ అప్లికేషన్ నంబర్, ద ఇన్ఫర్మేషన్. అవే ఫ్రెండ్స్, మీ ఒరిజినల్ సర్టిఫికేట్ కాకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పంపకూడదు, జిరాక్స్ కాపీనే పంపించాలి. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా పంపించేస్తారు. ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పంపదండి, జస్ట్ జిరాక్స్ కాపీ అప్లికేషన్ ఫామ్తో పాటు దీంట్లో మీరు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ITI సర్టిఫికేట్స్. ఆల్రెడీ ఇక్కడైతే లిస్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఏవే అప్లోడ్ చేయాలో చూపిస్తాను మీకు. వెయిట్ చేయండి, 2 minutes ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్, లిస్ట్ అయితే ఇచ్చారు. వన్ మినిట్. ప్రూఫ్ ఆఫ్ ది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ 10th మార్క్ లిస్టు, ITI సర్టిఫికేటు, దానితో పాటు అప్లికేషన్ అంటే ఇప్పుడు మనం అప్లై చేసాం కదా ఫ్రెండ్స్, దాని ప్రింట్ తీసి మీరు సిగ్నేచర్ చేసి పంపించాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే సిగ్నేచర్ ఎక్కడ చేయాలో చూపిస్తాను మీకు. ఇక్కడైతే సిగ్నేచర్ చేయాలి, 2 దానిలో అయితే సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, నెక్స్ట్ ఇంకో ప్లేస్లో వచ్చి ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే సిగ్నేచర్ చేయాలి. ఈ 2 సిగ్నేచర్ చేసి మీరు ప్రింట్అవుట్ తీసి సిగ్నేచర్ చేసి దానితో పాటు సర్టిఫికేట్స్, ఏవే సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలో మీకు చెప్పాను ఫ్రెండ్స్, అవి ఒకసారి చూడండి. అటాచ్ చేసి ఇక్కడ తెలిపిన అడ్రస్కి అయితే పంపాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఆల్మోస్ట్ రిప్లై చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.